ఇప్పుడు దేవుడు చూస్తుంటాడు మనం ఏ తప్పు చేసినా ఏ ఒప్పు చేసినా. ఆ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు రాజకీయ చరిత్రలో అంటే ఈ మధ్యకాలం ఈ 20 సంవత్సరాల్లో మనం చూసిన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు ఎవరు లేరు. ఎందుకు లేరంటే ఆయన డబ్బు కోసం ఆశించే మనిషి కాదు. తను సంపాదించిన దాంట్లో 80% పేద ప్రజలు చనిపోయినటువంటి ప్రజలకు సహాయం చేశాడు. పేద ప్రజలకు ఉపయోగపడ్డాడు. సొంత డబ్బుతో రాజకీయం చేస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా చాలా నీచంగా మాట్లాడింది ఈ పతివ్రత శిరోమణి. ఎంత నీచంగా మాట్లాడిందంటే వాళ్ళంట ఎప్పుడూ కూడా చిరంజీవి ఫ్యామిలీ ఏ సహాయం చేయడం చూడలేదంట. సిగ్గుందా? కళ్ళు దెంగా నీకు? కళ్ళు దెంగి మాట్లాడుతున్నావా? చెవులు దుబ్బా? వాళ్ళు చేస్తున్న సహాయాలు చిరంజీవి గారు మహానుభావుడు దేవుడు. ఆయన కరోనా సమయంలో 30 కోట్లు ఖర్చు పెట్టి ఆక్సిజన్ సిలిండర్లు ప్రతి హాస్పిటల్కి సప్లై చేసి తిని కార్మికులను గుండెల్లో పెట్టుకుని సిసిసిసి అని పెట్టి ట్రిపుల్ సి పెట్టి ప్రతి కుటుంబాన్ని కూడా ఆ సంవత్సరం ఆదుకున్నటువంటి మహానుభావుడు చిరంజీవి గారు. అయ్యి కళ్ళు కనపడలేదా నీకు? నిరంతరం సేవా దృక్పథంతో ఉన్నటువంటి దేవుడు లాంటి చిరంజీవి కనపడలేదా? అంత గొప్ప వ్యక్తులను కూడా విమర్శించిన నీచురాలా నువ్వు? బెట్టింగ్ యాప్కి ఎలాగా ప్రమోట్ చేసావే నాకు అర్థం కాదు. ఎలా సపోర్ట్ చేసావు? ఈవేళ బెట్టింగ్ యాప్ల వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయో నీకు తెలీదా? ఎంతమంది చిన్న బిడ్డలు పసి మొగ్గలారని పిల్లలు చచ్చిపోతున్నారే. నీ సిగ్గులేదే? సిగ్గులేందనా? ఇలాంటి దానివి నువ్వు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధివా? నువ్వు ఒక నీతురాలువా? సస్పెండ్ చేయాలంటారా? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దాన్ని సస్పెండ్ చేయకపోతే ఈ కళంకం మొత్తం కూడా ఇయే కాదు ఇంకా కూడా చాలా బయటపడతాయి. ఈ కళంకం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకే ఆపాదించబడుతుంది. ఏంటంటే ఆవిడ గురించి అంటే 11 మంది సెలబ్రిటీల పేర్లు ఉన్నాయి ఆ లిస్ట్ లో, కేసు పడిన వాళ్ళలో. మరి ఆమె పేరు ఎక్కడ బయటకు రాకుండా చూస్తున్నారు, దేనికంటారు? ఇప్పుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మొదలుపెట్టి చేసి ఉంటారు. పోలీసులు అలా వదలరు. ఎందుకు వదలంటే ఈ సమాజంలో వీళ్ళు ఎలా బయలుదేరారు? చీడ పురుగుల్లో బయలుదేరు దొలిచేస్తున్నారు, కురికెత్తున్నారు. లేకపోతే సమాజానికి చెడ్డ పేరుగా మారినటువంటి బెట్టింగ్ యాప్ నుంచి ప్రమోట్ చేయొద్దని పెద్దలు రాజకీయ నాయకులు మన సామాజికవేత్తలు గోరుమని ఏడుస్తూ ఉంటే, అంటే ఈవెన్ హర్ష సాయి లాంటి వ్యక్తి పేరు కూడా రాసి ఏం పేరును తప్పిస్తున్నారంటే దాని అనుమానం అంత పాలిటిక్స్ ఉంటుంది. తీస్తారు బయటికి. దేవుడు చూస్తుంటాడు ఎప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటే అలాగే కాలం నడుస్తుంటుంది. నువ్వు శ్యామల నీ పని అయిపోయింది, నీ బతుకు అయిపోయింది.